సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్పై హైకోర్టులో అప్పీల్ దాఖలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెపై వెంటనే చర్యలు తీసుకునేలా యూపీఎస్సీ చైర్మన్ ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారించిన న్యాయస్థానం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ వివాదం ఇంకా నడుస్తుంది. అఖిల భారత సర్వీసులో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ ట్వీట్లో ఆమె చేసిన పోస్టును సామాజికవేత్తలు, వికలాంగులు, కొందరు ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు. అయితే ఆమె మాత్రం తన అభిప్రాయాన్ని ఇప్పటికీ కూడా మార్చుకోకుండా తాను ఇచ్చిన స్టేట్మెంట్కే కట్టుబడి ఉన్నారు. ఈ క్రమంలోనే స్మితా సబర్వాల్ చేసిన కామెంట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన స్టేట్మెంట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త వసుంధర హైకోర్టులో పిటిషన్ వేశారు. స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకునేలా యూపీఎస్సీ చైర్మన్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను సవాల్ చేసేందుకు పిటిషనర్కు ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించింది. అయితే పిటిషనర్ ఒక దివ్యాంగురాలు అని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్పై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధులు, మాజీ ఐఏఎస్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంతోమంది దివ్యాంగులు రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఐఏఎస్గా ఉండి సమాజంలో ఉన్న అసమానతలను పోగొట్టేందుకు ప్రయత్నించాల్సింది పోయి ఇలా దివ్యాంగులను వేరు చేసి మాట్లాడడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత మరోసారి ఈ అంశంపై విచారణ చేయనుంది ధర్మాసనం.